తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యూట్యూబర్ వైష్ణవి హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవిని అంత కిరాతకంగా ఎందుకు చంపాడు అనేటువంటి అనుమానం ఇప్పుడు అందరూ కూడా కలుగుతుంది. నిజంగా వైష్ణవి భర్త హరిబాబు ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఏంటి? కుటుంబ సభ్యులు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, తమ బిడ్డను ఎంతో సంతోషంగా చూసుకుంటాడు అని ఆశిస్తే ఇంత దారుణంగా చంపేస్తాడా అంటూ వారందరూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి, బహిరంగంగానే ఆ శిక్షను విధించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది వీరి మధ్య? హత్య జరగడానికి, ముఖ్యంగా ఈ హత్య కారణానికి వీరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా? అసలు ఏంటి రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు వైష్ణవి అన్న సుమన్. సుమన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుమన్ గారు, ఏం జరిగింది అసలు? ఈ హత్యకు వెనక మెయిన్ రీజన్ ఏంటి? అంటే రకరకాల కారణాలు చెబుతున్నారు, అసలు ప్రధానంగా ఏం కారణం అయి ఉంటుంది? కారణం అనేది ముఖ్యంగా అయితే వాళ్ళ అత్త అండ్ వాళ్ళ అన్నలు కలిసి ఇది ఒక దారుణానికి అయితే ఒడిగట్టిర్రు. వీళ్ళు భార్యాభర్తలు అయితే స్టార్టింగ్ నుండి అయితే మంచిగానే ఉన్నారు. స్టార్టింగ్లో ఏంటంటే వీళ్ళకు ఆ అబ్బాయి నేను ప్రేమిస్తున్నా అని చెప్పి వెంబడబడడం ఇవన్నీ జరిగింది. కానీ ఏంటంటే మా ఇంటి తరపు నుండి ఎవరు ఒప్పుకోలేదు. ఈ లవ్లు అవి మాకు అట్లా నడవాయి అని చెప్పి మా చెల్లె కూడా ఇష్టం లేదన్నట్టుగా. అయితే ఏం చేసిండు, అతను సూసైడ్ చేసుకున్నాడు. నువ్వు లేకపోతే నేను బతకను, చచ్చిపోతాను చేసేదానికి అక్కడ మా పిన్నిలు వాళ్ళందరూ ఏం చేసిరంటే, పాపం అట్టి అమ్మాయికి ఒక అమాయకుడు చనిపోతే ఎట్లుంటది, అంతనం ప్రేమిస్తుండు కదా అని చెప్పి ఒప్పుకున్నారు. ఆఖరికైతే పెళ్లి చేసిరు. కానీ వాళ్ళ ఇంటి తరపు నుండి అయితే ఎవ్వరికి ఇష్టం లేదు. అయితే వాళ్ళ ఇంటికో తెలగొట్టిరు. తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మా వాళ్ళందరూ కలిసి సరే పోని మా ఇంటిలో ఉంటారా అని చెప్పి తీసుకొచ్చుకుని ఇట్లా పెట్టుకుంది. అప్పుడు ఇప్పటిదాకా మంచిగా ఉన్నారు, వాళ్ళ మధ్య గొడవలేం లేవు. కానీ వాళ్ళ తరపు నుండి అయితే ఫోన్ కాల్స్ ద్వారా అక్కడ ఇంటికి వెళ్ళినా కానీ బెదిరింపులు అయితే జరుగుతున్నాయి. నేను ఏ టైంలో నేను చంపేస్తా అనుకుంటా వార్నింగ్ ఇచ్చిరు అన్నట్టుగా. రీసెంట్ గా 3 days ముందు కూడా 3 రోజులలో ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తా, నిన్ను మాత్రం ఉంచని చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఏం తెస్తలే అనుకున్నాం మేము. వార్నింగ్ ఎవరు ఇచ్చారంటారు? వార్నింగ్ ఎవరు ఇచ్చారు? వాళ్ళమ్మ, అబ్బాయి వాళ్ళమ్మ. అబ్బాయి వాళ్ళకి ఇష్టం లేకుండా, వాళ్ళ కొడుకుని ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కారణమేనా, లేకపోతే వేరే ఇంకేదైనా కారణాలా? వేరే కారణం అయితే ఏం లేదు. అంటే మా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మాకు చెప్పలేదు చేయాలా అన్నాడు. ఆయన చెప్పినా అని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏమున్నాయో మనకు తెలియదు ఫస్ట్. మేమైతే ఓకే చేసినాం, ఎందుకంటే పిల్లడు మంచిగా ఉండాలి, పిల్ల మంచిగా ఉండాలి చెప్పి మేము ఒప్పుకున్నాం. కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు. అయితే 3 days ముందు ఇట్లా గొడవ జరిగిన తర్వాత ఏమైతే అనుకున్నా మేము కూడా పట్టించుకోలేదు, సైలెంట్ ఉన్నాం. కానీ రాత్రికి రాత్రే ఇట్లా మన 12, 1 దాటింది కావచ్చు. ఈ టైంలో అయితే మొత్తం సౌండ్స్ అనేటివి వచ్చినాయట. మా బాబాయ్ పోయి ఏందని అడిగితే ఏం సప్పుడు అనే మాటను లేదట. మరి ఏం చేసిండో లోపల మనకు తెలియదు. ఎంత కొట్టినా సప్పుడు వేయకపోతే ఏం లేదులే అని చెప్పి సైలెంట్ ఉన్నారు వాళ్ళు. మళ్ళీ తెల్ల లేసరి కూస్తే అతను లేచి బయటకు వచ్చిండట, మొహం కడుక్కున్నాడట, కథం బండి వేసుకొని జంపు. మరి ఏమైంది గిట్లెందుకు పోతున్నాని చెప్పని చూస్తేనేమో గొల్లెం పెట్టి ఉంచిండు. గొల్లెం తీస్తేనేమో మొత్తం కింద పడి ఇట్లా పడున్నది అన్నట్టుగా, బోర్ల బొక్కల పడి ఉన్నది. ఇదంతా ఇక్కడ బ్లడ్ మొత్తం టోటల్ ఇక అంత అతి ఘోరంగా చంపి పారిపోయాడు. అప్పటికే చనిపోయిందా? మీరు చూసే టైంకి చనిపోయింది? అప్పటికే చనిపోయింది. కానీ ఎంతైనా మానమన కొద్దని కొంట పోయినాం. అక్కడికి తీసుకెళ్లేసరికి డాక్టర్ చూసి చనిపోయాడని చెప్పిండు. ఓకే. అంటే చనిపోయినటువంటి భార్యను, మృతదేహాన్ని అక్కడే పెట్టుకొని అతను రూమ్ లోనే ఉన్నాడా? ఆ గదిలోనే ఉన్నాడా? రూమ్ లోనే ఉన్నాడు. మొత్తం తెల్లారిన తర్వాతనే అతను ఎంత అంటే 6, 6:15 అవుతుంది కావచ్చు, ఆ టైం వరకు పారిపోయిండు.